ఈరోజు చికెన్ పచ్చడి చేయడం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రం చేసిన అరకిలో చికెన్లో ఉప్పు, పసుపు వేసి అంతటా కలిపేలాగా పెట్టి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, లవంగ, ఇలాచి, చెక్క వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం మెంతులు, ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా చిటపటలాడించి చల్లారనిచ్చుకోవాలి. ఈ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక బాండీ తీసుకొని అందులోనే చికెన్ని వేసుకొని నూనె కానీ నీరు కానీ వేయకుండా వాటంతటి నీటితోనే అవి డ్రైగా అయ్యేలాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాండీ తీసుకొని అందులో 1 కప్పు వరకు నూనె వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టిన చికెన్ని కూడా వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి వాటిని కూడా పక్కకు తీసుకోవాలి. 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. వేయించిన తర్వాత ముందు మనము తయారు చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసి సిమ్ చేసుకోవాలి. సిమ్ చేసుకున్న తర్వాత గరం మసాలాలు, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బాగా తీసుకొని స్టోర్ చేసుకోవాలి.